తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెలిమెల, కొండకల్ ఈ రెండు గ్రామాలలో రెండు తండాలు. ఈ రెండు తండాలు కూడా రెండు జిల్లాలకు సంబంధించినవి. అందులో కొండకల్ వచ్చి రంగారెడ్డి జిల్లా, వెలిమెల వచ్చి సంగారెడ్డి జిల్లా. ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన భూములు దాదాపు 600 ఎకరాలు. అంతేకాకుండా వాళ్ళు దాని మీద సాగు చేసుకుంటే దాని మీదనే బతుకుతున్నారు. దాని మీద నేను కొంతకాలంగా నేను చేస్తున్నటువంటి ఉద్యమం, పోరాటము ఈరోజు అందరికీ తెలిసిందే. దానికంటే ముందు ఈరోజు పత్రికలలో వచ్చింది కొండకల్ వెలిమెల భూ వివాదంపై విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం. అంటే జూలై 28వ తారీఖు ఆల్రెడీ జాతీయ ఎన్హెచ్ఆర్సీ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్కి వచ్చి మానవ వనరుల సంస్థలో అక్కడ హియరింగ్ పెట్టిండ్రు. పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు కొండకల్ వెలిమెల గ్రామస్తులు కూడా వచ్చిండ్రు. అదే రోజు ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి అక్కడ నోళ్లు మెదపకుండా చేసిండ్రు. అక్కడ ఇద్దరు కలెక్టర్లు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇద్దరు కలెక్టర్లు వచ్చి వారి నివేదికనిచ్చిండ్రు. ఆ రెండు నివేదికను కూడా నేను ఛాలెంజ్ చేసి విత్ ప్రూఫ్స్ ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్కు తిరిగి నేను వాళ్ళిద్దరి స్టేట్మెంట్ని సవాల్ చేసినప్పుడు నా వాదనను వాడు విని నమ్మి మళ్ళొకసారి దానికి ఆదేశాలు ఇచ్చిన. దాని గురించే ఈ వార్త. కొండకల్ వెలిమెల భూ వివాదంపై విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం. కొండకల్ వెలిమెల గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సాగిస్తున్న భూముల వివాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు విచారణకు ఆదేశించింది. రైతులు సాగు చేస్తున్న భూముల నుంచి ఆదివాసులను బలవంతంగా తొలగిస్తూ అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు భూమి స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త బక్కజర్సన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కమిషన్ విచారణ చేపట్టింది. భౌతికంగా సాగు చేస్తున్న గిరిజన భూములపై చట్ట విరుద్ధమని ఫిర్యాదుదారుడు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో కలెక్టర్లు సమర్పించిన ఏటీఆర్ అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను తిరస్కరించాలని ఫిర్యాదుదారుడు నేను కోరడం జరిగింది. దీంతో పాటు ఎన్హెచ్ఆర్సీ స్వతంత్ర విచారణ బృందం గ్రామాల్లో పర్యటించి బాధిత గిరిజన వాంగ్మూలం నమోదు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు గిరిజన రైతులకు రక్షణ కల్పించాలని, తప్పుడు ఏటీఆర్లు సమర్పించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలను పరిగణనకు తీసుకున్న కమిషన్ మొత్తం దస్తావేజులను ఇన్వెస్టిగేషన్ డివిజన్కు బదిలీ చేస్తూ 8 వారాల్లో పూర్తి స్థాయి విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అంటే న్యాయం జరిగే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయని చెప్పేసి అది మన తెలంగాణ పేపర్లో వచ్చింది. ఇది భూ దోపిడీపై ఎన్హెచ్ఆర్సీకి వెలిమెల, కొండకల్ రైతుల భూములపై స్వాధీనం, తెలంగాణ పేపర్. వెలిమెల రైతుల భూముల స్వాధీనం, మానవ హక్కుల కమిషన్కు బక్కజర్సన్ ఫిర్యాదు, విచారణ చేసి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల, కొండకల్ బార్డర్లో గిరిజన రైతులకు దోపిడీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే వెలిమెల, కొండకల్ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములను అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్కజర్సన్ చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ ఏడాదిలో జనవరిలో ఈ వ్యవహారంపై బక్కజర్సన్ ఫిర్యాదు చేశారు. జూలై 28 హైదరాబాద్లో నిర్వహించిన క్యాంప్ సిట్టింగ్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదుదారుని పిలిపించి వాదన విన్నది. ఇది జాతీయ కమిషన్ చైర్మన్. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూమిపై హక్కులు చూపడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక ప్రయోజనదారులు కలిసి గిరిజనుల పూర్వీకుల సాగు భూములపై కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ పరిగణలోకి తీసుకుంది. మొత్తం దస్తావేజులను ఇన్వెస్టిగేషన్ డివిజన్కు బదిలీ చేస్తూ ఈ విభాగం 8 వారాల పూర్తి స్థాయి విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశం జారీ చేసింది. ఈ ఇష్యూ ఈ విధంగా జరిగింది. ఇది ప్రావీణ్య గారు, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారు ఇచ్చిన ది డిప్యూటీ రిజిస్ట్రార్ లా హానబుల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆమె ఇచ్చినటువంటి కైండ్ అటెన్షన్ is invited to the reference first cited through which the Honorable Commission while forwarding the complaint petition filed by Bakka Jerson RO Hyderabad before the Honorable National Human Rights Commission New Delhi in case number 133/36/9/2025 with regard to a lands of Velimela land and Ramachandrapuram Mandal, Sangareddy district and Kondakal
village of Shankarpalli Mandal. Rangareddy district was directed to submit action take and report in the matter. In the complaint petition, it is alleged that the tribal farmers cultivating land to an extent of 429 acres 00 guntas in Velimala village of Ramchandrapuram Mandal, Sangareddy district and Kondakal of Shankarpalli Mandal, Rangareddy district, and complained that some real estate companies are forcibly grabbing the lands of tribals and book the cases against the tribals. In this regard, it is respectably submitted that as per the supplementary Satwar issued in the year 1954, an extent of acres 429 to 28 guntas, 28 guntas, serial number, survey number 174 to 176, 310, 313, 310, 313, 316, 318, 312, 322, 328, and 392 was transferred from Kondakal village of Rangareddy to Velimala village of Sangareddy district, but only an extent of 86.17 guntas was implemented in the Pahanis of Velimala village from the year 1968-7 to 68. In the year 2011, supplementary Satwar issued assigned the serial number, survey number 601 to 631 for the above transferred survey numbers. In the year 219 onwards, the remaining extent of 343 acres 7 guntas implemented after the joint inspection done by both district assistant director of survey and land records. As per the directions of district collectors Rangareddy and Sangareddy districts, all the lands transferred from Kondakal village are patta lands except the land survey number 310 with an extent of 53 acres 23 guntas to which new survey number 615 is assigned అని చెప్పేసి సంగారెడ్డి కలెక్టరు ఆమె ఇచ్చింది. ఇక ఇట్లా ఒక 2 పేజీలు ఇచ్చింది, అదంతా మన దగ్గర ఉన్నది. అయితే ఈరోజు ఇంత పచ్చి అబద్ధం అక్కడ గిరిజనులు ఎన్నో ఏళ్ళకెళ్ళి చేస్తుండ్రు, అసలు ఎవరిపైన ఏం యాక్షన్ లేనట్టుగా ఇది చేస్తుండ్రు. మరి ఇదేంది? ఇక ఇది గిరిజనుల పైన బౌన్సర్లు వచ్చి కొడుతున్నటువంటి దృశ్యాలు. ఇది వెలుమల కొండకల్ 2 గ్రామాలు కూడా శివార్లు ఉంటాయి, 2 కూడా అతుక్కొని ఉంటాయి, 2 జిల్లాలకు 2 మండలాలకు సంబంధించిన ఇష్యూ. ఇంకా ఇంకో వీళ్ళంతా బౌన్సర్లుగా వీళ్ళు గిరిజనులు, వీళ్ళు సాగు చేస్తున్న భూమి అవగంట మొత్తం బౌన్సర్లు గుండాలు కంబైన్ వచ్చి మరి పోలీసులు ఏం చేసింది ఇక్కడ? పోలీసులు తెలియదు, పోలీసుల కన్ను తెలుసు ఇక్కడ, పోలీసుల కన్ను తెలుసు. ఇలా ముఖ్యమంత్రి దగ్గర ఉండట్టు చేసినటువంటి దుకాణం ఇది. ఈయననే కాదు, గత ముఖ్యమంత్రి కూడా ఇందులో పాత్రదారుడే. అందుకనే బీఆర్ఎస్ ఎవరు కూడా అక్కడ పోతలేరు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 కలిసి చేసినటువంటి దమనకాండ ఇది. ఒక్కరు కాదు, 2 కలిసి చేసినట్టు దమనకాండ ఇది. ఇగో ఇది ఇంకో సెకండ్ పేజ్, ఇది సంగారెడ్డి కల్. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ అవుట్ ఆఫ్ ఎకర్స్ 428 guntas and extent of 53 acres 23 guntas of government land, survey number 615, old survey number 310 was all alienated in favor of Andhra Pradesh Industrial Infrastructure Corporation అంటే ఇప్పుడు TGIAC. Remaining land is private patta, land of pattadars, and there is no forcible acquisition by the government. ఇప్పుడు గత భూమి TGIACకి ఇచ్చినప్పుడు అక్కడ ఏమైనా ఇండస్ట్రీలు పెడుతున్నారా, ఫ్యాక్టరీలు పెడుతున్నారా, కంపెనీలు పెడుతున్నారా? మరి ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఆ భూమిని బంగ్లాలకు కట్టుకోనికి రియల్ ఎస్టేట్స్కి అమ్ముతాంటారు. ఇన్ వెలిమెల విలేజ్ ఆఫ్ రామచంద్రపురం మండల్ ఇన్ సర్వే నంబర్ 424 an extent of acres 130.12 guntas and in survey number 10 survey number 315 an extent of 145.9 guntas అంటే 145 ఎకరాల 9 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ was allocated to APIAC, now TGIAC, was for industrial purpose. The said land was allotted to various industries and he is in the possession of TGIAC. It is respectable to submit that the above said mentioned survey numbers are pattas lands and there are no assignments in the above lands. The above issue pertains to civil dispute and such there is no violation of human rights. The complainant has not made any specific claim so as to take appropriate action. Abaddam. However, the interested persons are at liberty to apply through Bhu Bharati, Donga Bharati, Adi
అండర్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ భూభారతి. ఇది గతంలో ధరణి ఉండే, ఇప్పుడు భూభారతి. అది దొంగనే, ఇది దొంగనే. అంటే ధరణి ఏమో దొంగతనం చేసింది, భూభారతి ఏమో దానికి చట్టబద్ధత కలుగజేస్తుంది. ఈ రెండు దొంగలకు తేడా అది, ఈ రెండు దొంగలకు తేడా అది. గత ప్రభుత్వం చేసి సేమ్ నారాయణ రెడ్డి ఐఏఎస్, కలెక్టర్ రంగారెడ్డి సేమ్ ఇవే అబద్ధాలు, మొత్తం అబద్ధాలు. ఇంకా ఇవి అబద్ధాలు, ఇవి అబద్ధాలు. ఇంకా మొత్తం వీళ్ళ పోలీసులా, ప్రభుత్వ అధికారులా వీళ్ళు? వీళ్ళు ఇక్కడ ఏం పని, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంది? వీళ్ళకి ఏం పని? ఆ భూమిలో ఇప్పుడు ఈ భూమి కాడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు. నేను ఆ భూములలో పర్యటించిన గత వీడియో కూడా ఉంది, మీరు పోయి చూడొచ్చు. కింద నేను లింక్ పెడతా. ఇక్కడ పొలాలు ఉన్నాయి, బర్ల కొట్టాలు ఉన్నాయి, ఇక్కడ బర్లగాస్తారు, లంబడోళ్ళ సమాధులు ఉన్నాయి, ఇక్కడ గిరిజనుల సమాధులు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, వాళ్ళ గోపురాలు ఉన్నాయి, అనేది అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చుట్టూ ఈరోజు ఈ బౌసలు, ఈ గూండాలను, ఈ 420 గాలను మొత్తం పెట్టి ఈరోజు 420 కంపెనీలు, అరబిందో కంపెనీ ఉన్నది అక్కడ, చాలా మంది బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఆ బిల్డర్స్ పేర్లు అన్ని కూడా నేను చదువుతా, వీళ్ళందరూ కలిసి చేసింది. ఇందులో దొంగ రాజకీయ నాయకులు కూడా ఈ గిరిజనులు అద్దం పెట్టుకొని అక్కడ చాలా వరకు ఈరోజు ఇది చేస్తున్నారు. బ్లాక్ మెయిలర్స్ ఉంది కదా, బ్లాక్ మెయిలర్ పొలిటీషియన్స్. ఇగో ఇది వాళ్ళకి ఏం పనో మీరు అడగాలి, కింద కామెంట్ చేయండి, వాళ్ళందరికీ ఏం అడగాను. ఇక ఇదంతా రంగారెడ్డి జిల్లా ఇచ్చిన వివరణ. ఇద్దరు కలెక్టర్లు అక్కడ నేను పోయినా చూడండి. తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము రంగారెడ్డి ఇగో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకు మొత్తం వేసిండ్రు, ఇప్పుడు కట్టేసిండ్రు కూడా. ఇలా కొండకల్ దగ్గర, తండ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ 23/1/2025 రోజున నేను ఇక్కడ వీళ్ళ భూములన్నీ, ఇక్కడ సమాధులు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా బలవంతంగా అక్కడ వాళ్ళని కొట్టి, పోలీసులు బౌన్సర్లతో కొట్టి, వీళ్ళని అక్కడికి పోతే ఉరికిచ్చి కేసులు పెట్టి, అవన్నీ బీచీలతో సహా నేను నేషనల్ NHRCకి కంప్లైంట్ ఇచ్చిన. దీనిపైన వాళ్ళు స్పందించి 16వ తారీఖు రోజు దీనిపైన వాదన జరిగినాయి ఢిల్లీలో. వాదన జరిగిన తర్వాత రేపు 28వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి ఇక్కడ ఓపెన్ బహిరంగ విచారణ చేపడుతుంది. బహిరంగ విచారణ అసలు జరిగింది ఏంటి, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేను, అంతేకాకుండా బాధితులు కూడా అందరూ రావాలని కోరింది. అదే 16వ తారీఖు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముడైనటువంటి అన్నైనటువంటి తిరుపతి రెడ్డి మరి వీళ్ళందరినీ పోలీసుల చేత, అందరి చేత భయపెట్టించి, బెదిరించి, బలవంతంగా ఇక్కడికి టెంటు, ఇంకో ఏదైనా బోర్డు, ఇంకో బోర్డు పైన ఉంటాయి చూడు, SN రెడ్డి, కుమారెడ్డి, అరవింద పార్లా, నిత్యానంద రెడ్డి, గ్రీన్ పార్క్ మొత్తం వాళ్ళని అన్ని బలవంతంగా ఊడబీకి వాళ్ళని కొట్టి, ఇగో వాళ్ళ టెంట్లు ఊడబీకి, ఇగో వాళ్ళ పూలదండలు, ఇగో వాళ్ళ పలక ఇక్కడ రోజు ఎన్నో ఇవన్నీ కూడా జాతీయ NHRCకి ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ఇవ్వడం జరిగింది. ఎన్నో రోజు దీక్ష అని చెప్పి ఈ పలక మీద రాస్తారు, ఇక ఈ పలక ఇక ఇవి మొత్తం ఊడబీకి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అక్కడ కూడా ముక్కున్నారు, కేసులు పెట్టి బలవంతంగా ఊడబీకి ఇక ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు బలవంతంగా కడుతుంది. 5 రోజుల్లో ఎంతగా చేశారు చూడండి. ఇవన్నీ బలవంతంగా కడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవే సాక్ష్యాలు. అంటే ఈ 6 రోజు వాళ్ళ పిలుద్దాం మనం వచ్చినా కానీ ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ భయభ్రాంతకు గురి చేసిండ్రు. 17 మంది పైన ఇక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, బెదిరించిండ్రు. నిలబడ్డారు కానీ ఎవరు దగ్గర కూడా వస్తారు. అంతగానో భయపెట్టించారు పోలీసు వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళ అన్నలు కొట్టి బెదిరించి చంపుతామని చెప్పి ఇక్కడ దీక్ష కాడి మీరు విచారణకి పోతే మర్యాద ఉంటుంది, ఖబర్దార్. అవసరం అయితే ఇక్కడ కూడా ఇక్కడ మన ఈడ కూడా మరి వీళ్ళ వ్యవహారం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 28వ తారీఖు విచారణ మాత్రం ఇవే సాక్ష్యంగా మేము పెడతాం. వాళ్ళని కొట్టి గిరిజనులు ఎక్కడికి పోతారు సార్, ఎక్కడికి పోతారు? ఇంతకంటే భయంకరమైన ఏమున్నది? ఇంత పెద్ద భూమి కొన్ని కుటుంబాల కోసమే ఈ రోజు ఇక్కడ ఎక్కడ కడుతుందంటే ఇవి సమాధుల పైన కడుతుంది. ఇక్కడ వెలిమల, కొండకల్, తండాల పక్కన ఉన్న జాగాలలో ఇక్కడ మొత్తం సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో రేపు కట్టబోతుండ్రు అని చెప్పి ఖచ్చితంగా మేము NHRCకి ఇవే సాక్ష్యంగా చూపెట్టబోతాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూపించినాం. ఈ కలెక్టర్ రంగారెడ్డి, కలెక్టర్ సంగారెడ్డి వీళ్ళిద్దరు నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపైన నేను పూర్తిగా ఇవన్నీ ఈ టెంట్ కింది వాళ్ళని కొట్టింది, వాళ్ళని చేసింది అంతా కూడా సర్వం కూడా చూపించడం జరిగింది. నేను అక్కడ దగ్గర ఇంతకుముందు దాదాపు ఒక 100 రోజులు దీక్ష చేసిండ్రు. నేను ఆ దీక్షలో కూర్చున్న ఫోటోలు కూడా మీకు చూపెడతా. అలా నేను దీక్షలో కూర్చున్నా. ఇదంతా చాటభారతం అంత ఇచ్చింది నారాయణ రెడ్డి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి. అంటే ఇద్దరు కలెక్టర్ల దాన్ని నేను సవాల్ చేసిన, ఇద్దరు కూడా కొట్టి అవతల పడేసింది. ఇక వాళ్ళ సమాధులు, వాళ్ళ గుళ్ళు, గిరిజనుల సమాధులు, గుళ్ళు. దీని మీద తెలంగాణ సమాజం స్పందించాలి.
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈరోజు దీని మీద మాట్లాడాలి. ఈరోజు దీని దహార పట్టబగలు ఈరోజు గిరిజనులను దోసుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణ మేధావులు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఈరోజు మౌనంగా వహిస్తున్నారు. అక్కడ సంవత్సరానికి 3-4 పంటలు పండేది ఆడ మొత్తం కాంక్రీట్ హబ్గా మారింది. ఈరోజు హైదరాబాద్లో మంచి ఆక్సిజన్ లేదు, మంచి గాలి పీలుసుకుంటలేమంటే ఈరోజు హైదరాబాద్లో రింగు రోడ్డు చుట్టూన్న భూములలో మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్బులు, చెట్లు కొట్టేసిండ్రు, పంటలు తీసేసిండ్రు. ఈరోజు పాడి పరిశ్రమ మీద సర్వనాశనం అయిపోయింది. మొత్తం కాంక్రీటే, మొత్తం సిమెంటే, మొత్తము సిమెంట్ రోడ్లు తప్ప ఏం లేదు. అప్పుడు మరి గాలి ఎక్కడికి వస్తుంది? ఈరోజు చలికాలం కూడా ఉక్కపోస్తుందంటే కారణం ఏంటి? చలికాలం కూడా ఏసీలు వేసుకొని కూర్చునే పరిస్థితి ఎందుకు? దీనివల్ల ఇక వాళ్ళ సమాధుల మీద కట్టుకుంటారు. సమాధుల పైన ఇప్పుడు ఇల్లు కడుతున్నారు వెలిమెల కొండకల్లా. ఆడ కొనేటోళ్ళు అపర్ణ హోమ్స్ వీళ్ళందరూ కలిసి అక్కడ కొనేటోళ్ళు మీరు సమాధుల పైన ఉండబోతున్నారు, చనిపోయిన ఆత్మల మధ్యలో ఉండబోతున్నారు. చూడండి, ఇది వాళ్ళ టెంపుల్. ఇది వాళ్ళ గుడి. ఇక ఇక్కడ ఒక సిపాయి వచ్చిండు. ఈ సిపాయి పేరు ఏం పేరు అంటే మెదక్ ఎంపీ. ఈయన రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి గెలిపించారు. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేస్తాడు ఈయన. రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ పనిచేస్తారు. ఇక ఈయన అప్పుడున్న కలెక్టర్ దగ్గరికి పోయి ఒకటి ఇచ్చిండ్రు వెలిమెల గ్రామస్తుల తరఫున. ఏమని ఇచ్చిండ్రు? మంచిది, సమగ్ర విచారణ చేసి నివేదిక రూపొందించాలంట. ఎవరు? రఘునందన్ రావు మెదక్ ఎంపీ. అయ్యప్ప మాల వేసుకొని పోయి ఎంత మోసం చేసినదో న్యాయంగా భూములు దక్కాల్సిన వారిని గుర్తించాలంట. వెలిమల తండ గిరిజనులకు ఊరట చేకూరేలా చూడాలి. కలెక్టర్ను కలిసి విన్నవించిన రఘునందన్. వెలిమెల గురించి ఎందుకు మాట అంటే వెలిమెల సంగారెడ్డి కిందికి వస్తే అది నా నియోజకవర్గం మీదకి ఉంటుంది. మన కొండక్కలేమో విశ్వేశ్వరరెడ్డి కిందికి పోతుంది, రంగారెడ్డికి పోతుంది. కాబట్టి ఈ ఒక గ్రామం మీదకి వస్తే దాని తరఫున అక్రమ పట్టాలు రద్దు చేయాల్సిందే. ఇక ఈయన స్టేట్మెంట్ అవుదాం. సంగారెడ్డి జిల్లా వెలిమెల తండలో అక్రమంగా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాల్సిందేనని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలతో నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, సీనియర్ నేతలు కోదండపురం జగన్ తదితరులు సోమవారం జిల్లా కలెక్టర్కు పల్లూరి క్రాంతి గారిని కలిశారు. వెలమల భూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని వినతి పత్రం అందించారు. ప్రధానంగా 4 అంశాలను ఆయన అందులో ప్రస్తావించారు. ఈ సమస్య పరిష్కారం కోసం సూచనలు ఇవి కూడా మనం మాట్లాడుకున్న ఇవే. అక్రమంగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయడం కోసం రెవెన్యూ అధికారులు తక్షణం విచారణ చేపట్టాలి. గిరిజన రైతుల భూములపై ఉన్న హక్కులను సంబంధించి తగిన ఆధారాలతో నివేదిక రూపొందించాలి. సర్వే నంబర్లు 632 నుంచి 643 వరకు ఉన్న భూముల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టాలి. వారసత్వ హక్కులు ఉన్నాయో లేదో ధృవీకరించాలి. అనర్హులకు జారీ చేసిన అక్రమ పట్టాలను రద్దు చేయాలి. గిరిజనులకు న్యాయం చేయాలి. 1994లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. బాధిత గిరిజన రైతులకు న్యాయం చేసే విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి. అక్రమంగా పట్టాలు పొందిన వారి నుంచి, కబ్జాదారుల నుంచి గిరిజనులు రక్షించేందుకు రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది రఘునందన్ గారికి? రఘునందన్ రావు మరి ఎందుకు ఈరోజు మాట్లాడతలేరు? నేను చూపించినట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బట్టి కట్టిండు, అది నాకు కనబడతలేదా? ఈరోజు అక్కడ అపర్ణ హోమ్స్ ఈ మొత్తం అక్కడ దిగబడ్డాయి. అవి మొత్తం అరవిందో ఫార్మ్లా, కుమ్మారెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళు అందరు కలిసి భూములు మాయ అని చెప్పి పడ్డారు. మరి అప్పుడు మాట్లాడినవాడు ఈరోజు ఎందుకు గొంతుకెత్తలేరు? డబ్బులు ముట్టినాయా రఘునందన్ రావు గారు? మీకు పైసలు ముట్టినాయా? మీకు అమ్ముడు పోయినరా? మీరు వీళ్ళకు ఈ కంపెనీలకు అమ్ముడు పోయినరా? సోల్ అవుట్ అయిపోయినరా? మీరు కొనేసిండ్రా ఆయన మిమ్మల్ని? అయ్యప్ప మాల మీద పోయి నువ్వు ఇచ్చినావు. ఈరోజు బీజేపీ ఎమోషనల్ సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతుంది. ఈ రోజు మీరు అమ్ముడు పోతున్నారంటే ఇద్దరు అదే అయ్యప్ప మాల వేసుకొని పోయి రీప్రజెంటేషన్ ఇచ్చిన నువ్వు ఈ రోజు నువ్వు నోటు మాట్లాడతలేవంటే నీకేం జాతీయవాదం ఉంది? నువ్వేం భక్తునివి? నీకేం భక్తి ఉంది? మీరు గజ దొంగలు కాకుంటే ఏమంటారు రఘునందన్ రావు గారు? మిమ్మల్ని మీరు నిత్యం కనబడుతుంది కదా. ఇక ఆ రోజు నేను కూర్చున్న దీక్ష ఇదే గిరిజనులు, ఇదే భూములు. ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఇక అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక ఎవరు? ఒక 2 ఎమ్మెల్యేలు వస్తారు. పదంచెరు ఎమ్మెల్యే వస్తాడు, ఇంకోటి మన చేవెళ్ళే ఎమ్మెల్యే వస్తాడు. ఇక ఆయన పెద్ద స్టేట్ లెక్క ఆయన గెలిచింది బీఆర్ఎస్లా,
కాంగ్రెస్ ఈ భూముల కోసమే వచ్చినట్టున్నది. ఒకప్పుడు మంచోడు ఉండేది, ఇప్పుడు పెద్ద దొరలెక్క ఆయన ఫీలింగ్ ఆయన స్టైల్ మామూలుగా లేదు. మూడోసారి ఎమ్మెల్యే అయింది కదా, ఒకసారి కాంగ్రెస్లో 2 సార్లు బీఆర్ఎస్లో, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఇక ఇవన్నీ ఎంత దొంగల పేర్లు పెట్టి వీళ్ళంతా దీక్షలో కూర్చుండ్రు. ఈరోజు వీళ్ళందరినీ తీసుకుపోయి కొట్టి 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 పనికి రాకుండా చేసి ఈరోజు వాళ్ళను పిట్టల గూడు లెక్క తయారు చేసారు. పిట్టల గూడు లెక్క వాళ్ళ తయారు చేసారు. ఇక ఇక్కడంతా బౌన్సర్లు, పోలీసులు కాదు, మొత్తం బౌన్సర్లే, మొత్తం బౌన్సర్లు. ఇక మొత్తం కిరాయి గుండాలను పెట్టి మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తాం, రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రి పెట్టుకుంది ఈ గుండాలను చేయనికే, ఈ గుండాయిజం చేయనికి, రౌడీయిజం చేయనికి, ఈ భూములు కబ్జాలు చేయనికి. ఈరోజు ఆయన ఈ మంత్రి పదవి నాకు కావాలి నాకు కావాలి అని ఎందుకు పెట్టుకున్నా, ఇక గల్లాలు బట్టి గుంజుకపోతున్నారు బౌన్సర్లు, గల్లాలు బట్టి గుంజుకపోతున్నారు అక్కడ ఉన్నారు. వీడెవరు, పోలీసా? వీడెవరు? వీళ్ళ మీద కేసులు పెట్టారు గుంజుకపోయేళ్ళ మీద, ఈ గల్లాలు బట్టి గుంజుకపోయే మీద కేసులు పెట్టింది ఎవరైనా? వాళ్ళకి ఏం హక్కు ఉందని అక్కడ గిరిజనుల గల్లాలు పట్టుకున్నారు అక్కడ? ఎవరిచ్చిన హక్కు వాళ్లకు? ఆ హక్కు ఎవరిచ్చింది వాళ్లకు? రాజ్యాంగంలో మొత్తం గుంజుక సెక్యూరిటీ ప్రైవేట్ వాళ్ళకి ఏం అవసరం అని గుంజుకపోతున్నారు. వాళ్ళ భూములలో వాళ్ళు పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టి పనికిమాలను కొట్టి మొత్తం వాళ్ళ ప్రైవేట్ జిమ్లలో, పోలీస్ జిమ్లు కాదు, ప్రైవేట్ జిమ్లలో తీసుకుపోయి, ఈ ప్రైవేట్ జిమ్లలో తీసుకుపోయి వాళ్ళ ఫామ్ హౌస్లలో పెట్టి రోజులు వాళ్ళని కొట్టారు. రోజులు వాళ్ళని కొడుతూ ఉంటే ఈ తెలంగాణ పోలీసు ఏం బీకిందని నేను అడుగుతున్నా. మీరేం మాట్లాడిందని నేను అడుగుతున్నా. ఎవరికి మద్దతు తెలిపినని మీరు అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో గుండా రాజకీయం నడుస్తుందా, రౌడీ రాజకీయం నడుస్తుందా, ఏ రాజకీయం నడుస్తుంది, ఏ పాలన నడుస్తుంది? ఏంటది? ఎవరు వాళ్ళు పోలీసులు వీళ్ళంతా ఎట్లా గుర్తుకపోతున్నారు? వీళ్ళను కేసులు పెట్టిండ్రా? తెలంగాణ పోలీసు అప్పన్న ఓని మీద కానీ సెక్యూరిటీ మీద కానీ ఎవరి మీద పోలీసు పెట్టిండ్రా? జూలై 20వ తారీఖు ఎన్హెచ్ఆర్సీ దగ్గరుండి డిఎస్పీలు, సిఏలు అందరి దగ్గరుండి గిరిజనులను మీరు వాళ్ళతో ఒప్పందం చేసుకోమని చెప్పండి, మర్యాదగా చెప్తున్నాం, లేకుండా తోలు తీస్తామని బెదిరించి వాళ్ళు ఎంబడి కూర్చున్నారు. నాతోనే దీక్షలో కూర్చున్నారు, నా దగ్గర రానికి భయపడ్డారు. పోయేటప్పుడు వీళ్ళంతా కట్టి సచ్చి పట్టకపోండి. మొత్తం దొంగలు వీళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా ప్లానింగ్ చేసింది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఈ స్కెచ్ అంతా వేసింది, అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఈ భూముల పైన కన్నంత పడ్డది బీఆర్ఎస్ కి. దొంగలు అక్కడికే దొంగ, తెలంగాణ ఏర్పడికెళ్ళి మొత్తం దొంగలు వీళ్ళు, రేవంత్ రెడ్డి గత దొంగలు. దీనికి మొత్తం అందుకని ఒక్కరు కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ ఎవరు పోరు అక్కడికి. ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళు వాటాదారులు, ఇంట్లో కూడా వాళ్ళు వాటాలు తీసుకుని దొంగలు. ఇక ఇక్కడ దిగింది ఇక పోలీసులు చూడు. ఇంకా మొత్తం బౌన్సర్లు గుండాలు ఉంటారు, వీళ్ళు దిగుతారు. ఇక అపర్ణ వాళ్ళ ఏ సంపాదించారు? వాళ్ళ భూములు వాళ్ళ జాగా వాళ్ళ అయ్యాయా? ఇది గిరిజనుల వీళ్ళంతా ఇప్పటి వరకు నేను చూపించిన ఇంకా ఈ బౌన్సర్లు, సెక్యూరిటీ వాళ్ళని తీసుకుపోయిండ్రు, గిరిజనులను కొట్టిండ్రు, గల్లాలు బట్టి గుంజుక వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు వీళ్ళు పోలీసు వాళ్ళు, వాళ్ళని ముట్టుకోరు. ఎందుకంటే బడా బాబులు, బడా నేరస్తులకు అన్ని మాఫీ, చోటా నేరస్తులకే శిక్షలు. అది ఏ నేరమైనా సరే, చోటా నేరస్తులు దొరికిందంటే వాళ్ళకి శిక్షలు, బడా నేరస్తులకు ఏముండే. ఇంకా ఈ వీడియోలు అన్ని డొమైన్లోకి వెళ్ళి తీసేసారు, ఎక్కడ ఏం లేవు, అందరు ఫోన్లోకి వెళ్ళి తీసేసారు. ఈ మొత్తం నేను సేవ్ చేసి పెట్టినా, ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీలో ఇచ్చిన కాబట్టి. ఇక మా అంత బుద్ధిమంతులు లేరంటారు పోలీసు వాళ్ళు, ఇదే మా అంత చక్కనోళ్ళు లేరంటారు. దొంగలకు కావాలి ఆయనకి వస్తుండ్రు. తెలంగాణ పోలీసులు ఎవరు పనిచేస్తుండ్రు? దొంగలకు కావాలి కాస్తుండ్రు, దొంగల సద్దులు మోస్తుండ్రు, దొంగలకు సద్దులు మోస్తుండ్రు. ఇగో ఒక్కడు కాదు, కొన్ని వందల వీడియోలు గొర్రె ఇసుకపోతుండ్రు. ఇంత దారుణంగా ఈరోజు వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి దీనిపైనే జాతీయ మానవ హక్కుల కమిషను బ్రహ్మాండమైన, చాలా బ్రహ్మాండమైన ఇది డైరెక్షన్ ఈరోజు మళ్ళా తిరిగి మొత్తం పునర్విచారణ చేయాలి, కంప్లీట్గా మళ్ళీ నివేదిక, కొత్త నివేదిక మాకు సమర్పించాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది మొత్తం ఈరోజు వాళ్ళు ఇగో ఇది
ఇది కొత్త డైరెక్షన్. ఏంది? టు డైరెక్టర్ జనరల్ ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్, సెంట్ టు డీజీ ఎన్హెచ్ఆర్సీ 133 ఇంతకుముందు కేసు. ది కాంప్లిమెంటరీ కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ 23/1/2025 నేను ఇచ్చింది. ఇది బిఫోర్ ది కమిషన్ 8/10/2025 అంటే మొన్న వచ్చింది అన్నట్టు. అపాన్ ది పర్సింగ్ ది సేమ్ ది కమిషన్ డైరెక్టెడ్ యాజ్ ఫాలోస్. ఏ కంప్లైంట్ డేటెడ్ 23/1/2025 వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ట్రైబల్ ఫార్మర్స్. ఓకే, చదివే ముందు మరి వీళ్ళకి ఎస్టీ కమిషన్ ఉంది కదా అంటారు. సూపర్. ఎస్టీ కమిషన్ దగ్గరికి ఆయన హుసేన్ నాయక్ ఆయన దగ్గర గిరిజనులు అందరు పోయారు. ఫస్ట్ ఇరగదీసిందంట. అపర్ణని సంగతి చెప్తా, మొత్తం ఏమైనా జైల్లో పంపితే ఏమనుకుంటున్నాం, మా గిరిజనుల భూమి జోలికి వస్తారా మీరు, మలంబడల జోలి భూమికి వస్తారా మీరు, అందరి లోపల ఉంటా చెంప తోలు తీస్తా అని చెప్పిందట. తర్వాత వీళ్ళనే బెదిరించిందట పోయిన వాళ్ళను ఎస్టీ కమిషన్. కాబట్టి ఈరోజు మనోళ్ళను అమ్ముట్ల మనోళ్ళే ఉంటారు అన్నట్టు ముందు. ఈరోజు సారు బ్రహ్మాండంగా తిరుపతి రెడ్డి ఇంటికానే పెద్ద విల్లాలు ఉంటారట. ఎస్టీ కమిషన్ మెంబర్ హుసేన్ నాయక్ పెద్ద విల్లాలు ఉంటారట బ్రహ్మాండంగా. గిరిజన జంపనికి గిరిజనులు చాలు, మంది అవసరం లే. A complaint dated 23/1/2025 was received from the tribal farmers from Kondakkal and Velimala villages in Shankarpelli and Ramchandrapuram mandals of Sangareddy and Rangareddy district, alleging that the land pertaining to people belonging to scheduled tribes is being forcibly grabbed by the revenue authorities, denying the land ownership rights of the ST people who are cultivating the land for generations. It has been further alleged that the senior state government officers and ruling party leaders are involved. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు, బీజేపీ కూడా ఇప్పుడు చూపించిన కదా సార్ పటేల్ను. ది కమిషన్ టు కాగ్నిజెన్స్ ఆఫ్ ది కంప్లైంట్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఎ కాపీ ఆఫ్ ది సేమ్ టు ది కన్సర్న్డ్ అథారిటీ ఫర్ submission of request report in the matter. In response, the district collector Sangareddy Telangana wide letter 26/7/2000 submitted detailed report in matter. The matter was also considered by the commission in its camp sitting Hyderabad, Telangana 28/7/2025. Within the complainant and district collector Sangareddy are present. After hearing both the parties, the commission directed the complainant to file his counter reply on the report of the state government. The complainant in response wide communication dated 25/8/2025 submitted his comments and stated that the APIC cannot claim position where the physical cultivation was by tribal. Mere paper transfer without disposition is void in law. The complainant also stated that this is a clear case of collusion between political and industrial beneficiaries, industrial builders, depriving tribals of ancestral cultivation land. The complainant sought the following reliefs: rejection of ATR filed by both collectors, iddar collector తీసుకొట్టి పడేయమని చెప్పిన, appointment and independent NRC investigation team to conduct field visits, record statements of affected tribals and appointment of an independent NRC, direction to the Telangana DGP to register FIRs under SCST PO Act 1989, IPC sections 447, 427, 506 and relevant provisions of the Land Encroachment Act. ఆ దొంగలు ఇక్కడ ఎప్పుడైతే కొట్టిండ్రో ఆ బౌన్సర్లు, ఆ సెక్యూరిటీలు, వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు, వాళ్ళని డైరెక్షన్ చేసిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టమని చెప్పిన శివధర్ రెడ్డి గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా, దానిపైన నేను సాక్ష్యాలు కూడా తీసుకుపోయి వాళ్ళకి సమర్పిస్తా. ఇంటర్మ్ ప్రొటెక్షన్ టు ప్రివెంట్ ఫర్దర్ ఎవిక్షన్ ఆఫ్ హరాస్మెంట్ అంటిల్ NHRC కంప్లీట్స్ ఎంక్వైరీ. రికమెండేషన్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ ది ఆఫీసర్స్ హు ఫైల్ ఫాల్స్ ATRs. ఇద్దరు యాక్షన్ టేకర్ రిపోర్ట్, ఇద్దరు కలెక్టర్లు ఏవైతే దొంగ లెటర్లు ఇచ్చిండ్రో రాజకీయ ఆ ఇద్దరు కలెక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా నా డిమాండ్ ఉండే. ద కమిషన్ హస్ కన్సిడర్ ది four comments of the complainant. In view of the serious allegations made, the entire record is hereby transmitted to the investigation division of commission to conduct a proper inquiry in the matter and submit a detailed report to enable the commission to take further action against the concerned government officials, industrial beneficiaries and political persons elect to be involved in the forcible grabbing of lands belonging to members of the scheduled tribes. The investigation division is expected to submit its report within 8 weeks. Accordingly, I am forwarding here with a copy of the complainant to the నాకు ఇది బక్క జడ్సన్ నాకు పంపింది. ఇది కేసు నంబర్. ఇది ఇప్పటి వరకు టోటల్ దీని యొక్క చరిత్ర, ఇప్పటి వరకు జరిగిన సంఘటన. దయచేసి ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి, దీని మీద మీరు కామెంట్ చేయండి. ఇందులో అందరు పాత్రదారు, ఇందులో అందరూ దొంగలు ఉన్నారు. ఈ స్కామ్ను ప్రారంభించింది బీఆర్ఎస్, దీనిలో కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పొంగిలేరి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి గారి సోదరులు. మరి మేధావులు ఏం చేస్తుండ్రు? తీర్మాన్ మల్లయ్య మనకు కనబడుతూనే ఉంది, వచ్చిండ్రు
ఓ రోజు మొత్తం వీడియోలు తీపిచ్చిండ్రు, దాన్ని ఒక కనీసం టెలికాస్ట్ కూడా చేయలే. దాని గురించి ఇక్కడ మాట్లాడలే, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలే. పోయింది గిరిజన భూములు, మళ్ళీ బీసీ పార్టీ అంటే బీసీ నినాదం అంటారు, రెడ్లతోనిగా మనకు యుద్ధమే అంటారు. ఈరోజు వాళ్ళ సంఘ నాకుతాడు. కోదండరామ్ అనేటోడు ఎదిగిపోయిండు. ఈ తెలంగాణ టేకేదార్ అని చెప్పుకునే కోదండరామ్ అనేటోడు ఈరోజు స్వార్థంతో నిండిపోయింది. పదవుల కోసం ఏమన్నా చేస్తాడు. ఈరోజు చాట భారతం ఉత్తరం రాపించుకుని కాంగ్రెస్తో జుల్బిలీలో సపోర్ట్ చేయడానికి నా గురించి ఒక తామరపత్రం రాయండి అంటే పెద్ద తామరపత్రం రాసి ఆయనతో చెప్పించుకొని పొగిడించుకున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజంతో ఎవరు నిలబడ్డారు? ఈ బిడ్డలతోని గిరిజన బిడ్డలతోని గిరిపుత్రులతో ఎవరు నిలబడ్డారు అంటే అందరూ ఈరోజు సిండికేట్. ఇదొక మరొక సిండికేట్. బీజేపీని చూడనే చూసినాం. రఘునందన్ రావు వచ్చిండు, ఒకరోజు ఆట ఆడిండు, 2 రోజులు పాట పాడిండు, 3వ రోజు నాకేసిండు, తర్వాత కనబడడం కూడా కనవాలే. కాబట్టి ఈరోజు ఒక సిండికేట్ ప్రభుత్వం ఏ విధంగా దోసుకుంటున్నది చూసినాం. ఖచ్చితంగా దీన్ని సాధ్యమైనందుకు షేర్ చేయండి, దీనికి కామెంట్ చేయండి. తెలంగాణ సమాజం అంతా వెలిమెల కొండకల్ గిరిజనులతో నిలవాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.